మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ కి సిద్ధమైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి ముందు వరకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాగా సినిమా ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న అంచనాలను భారీగా పెంచేయడం, క్వాలిటీ పరంగా కానీ, టేకింగ్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ ఎక్సలెంట్ గా ఉండటం, టాప్ నాచ్ అనిపించే విధమైన గ్రాండియర్ తో, ఎక్సలెంట్ ఎలివేషన్స్ తో ట్రైలర్ మొత్తం శంకర్ మార్క్ ట్రైలర్ గా నిలిచి ఆకట్టుకుంది. కానీ ట్రైలర్ రిలీజ్ సమయంలో మేకర్స్ చేసిన డిలే వలన ఫాస్టెస్ట్ 1,00,000 లైక్స్ రికార్డుల విషయంలో చాలా వెనుకబడిపోయింది గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్. ముందు అనుకున్న టైం కి రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా బెటర్ రెస్పాన్స్ ను ట్రైలర్ సొంతం చేసుకుని ఉండేది. కానీ ఆల్మోస్ట్ 40 నిమిషాల వరకు డిలే చేయడం ఫాస్టెస్ట్ 1,00,000 లైక్స్ రికార్డు విషయంలో టాప్ 10 లో కూడా చోటును దక్కించుకోలేకపోయింది గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్. టాప్ ప్లేస్ లో సలార్ 3 నిమిషాలతో అలాగే టాప్ లో కొనసాగుతూ ఉండగా, రెండో ప్లేస్ లో భీమ్లా నాయక్ 4 నిమిషాలతో ఉండగా, మొత్తం మీద గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ 1,00,000 లైక్స్ ను అందుకోవడానికి 25 నిమిషాల వరకు టైం ను తీసుకుంది. దాంతో కనీసం టాప్ 10 లో కూడా ఎంటర్ అవ్వలేని పరిస్థితి నెలకొంది. రీసెంట్ టైమ్ లో టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో 1,00,000 లైక్స్ ను లేట్ గా అందుకున్న ట్రైలర్ గా కూడా నిలిచింది గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్. ట్రైలర్ డిలే వలన ఈ ఇంపాక్ట్ పడినప్పటికీ మొత్తం మీద 24 గంటల్లో మాత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకునే ఛాన్సెస్ అయితే ట్రైలర్ కి పుష్కలంగా ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కూడా పాజిటివ్ గానే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ ను ట్రైలర్ సొంతం చేసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మొత్తం మీద 24 అవర్స్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా ట్రైలర్ ఎన్ని మిలియన్ల వ్యూస్ ను, ఎన్ని లక్షల లేదా మిలియన్ల వరకు లైక్స్ ను అందుకుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.